ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. కోటప్పకొండ పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కొండకావూరు గ్రామ పరిధిలో ఉన్న త్రికోటేశ్వరుని సన్నిధిలో ప్రసిద్ధమైనది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన మహిమాన్విత క్షేత్రం. ఇక్కడ స్వర్గలోక అధినేత్ర ఇంద్రదేవుడు ఉంటారు. వైకుంఠ అధినేత విష్ణు, కైలాసాధినేత అయిన ఆ మహాశివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిధి ఈ కొండ. ఎల్లమంద కోటయ్యగా భక్తులకు ప్రీతిపాత్రుడైన శివుడు కోటప్ప కొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా విరసిల్లుతున్నాడు. ప్రతి ఏటా కార్తీక మాసంలో కోటప్ప కొండ తిరునాళ్లు అంగరంగ వైభవంగా జరుగుతాయి. కార్తీక వనభోజనాలు కూడా జరుగుతాయి. ఈ తిరునాళ్లలో చుట్టుపక్కల ఊర్ల నుండి శివరాత్రి రోజున ప్రభలతో అంగరంగ వైభవంగా ఊరేగింపులతో భక్తులు దేవాలయాన్ని దర్శిస్తారు. ఈ కొండను ఏ కోణం నుండి చూసినా 3 శిఖరాలు కనబడతాయి. కనుక త్రికూటాచలమని పేరు వచ్చింది. అందువలన ఇక్కడ స్వామికి త్రికూటాచలేశ్వరుడు అని పేరు వచ్చింది. ఈ 3 శిఖరాలు బ్రహ్మ, విష్ణు, శివ అని 3 రూపాలను రుద్ర రూపాలుగా అక్కడ ప్రజలు భావిస్తారు. చారిత్రక త్రికోటేశ్వర ఆలయం క్రీస్తు శక 1172లో నాటికే ప్రసిద్ధి చెందినట్లు వెలనాటి చోళ రాజైన కులోత్తుంగ చోళరాజు సామంతుడు మురంగి నాయుడు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ ప్రదేశాన్ని పాలించిన పలువురి రాజులలో ఒకరైన శ్రీకృష్ణ దేవరాయలు దేవాలయ నిర్వహణ నిమిత్తం పెద్ద ఎత్తున భూములను దానంగా ఇచ్చాడు. నర్సరావుపేట, చిలకలూరిపేట, అమరావతి జమీందారులు ఇతరులు దేవాలయ అభివృద్ధికి అనేక విధాలుగా దానాలు చేశారు. కోటప్ప కొండ ఎత్తు 1587 అడుగులు. త్రికోటేశ్వర స్వామి ఆలయం 600 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయాన్ని భక్తులు కొండపైకి ఎక్కడానికి 703 మెట్లతో మెట్ల మార్గాన్ని క్రీస్తు శక 1761లో నరసరావుపేట జమీందారు శ్రీ రాజా మల్రాజు నరసింహారాయని నిర్మించాడు. ఈ ఆలయానికి నరసరావుపేట సంస్థానాధీశులు రాజా మల్రాజు వంశీకులు శాశ్వత ధర్మకర్తలుగా ఉంటూ భక్తుల కోసం ఎన్నో సదుపాయాలు చేశారు. త్రికోటేశ్వరుని దేవస్థానంలో స్వామికి సమర్పించే అరిసె ప్రసాదం కూడా విశేషమైనది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా అరిసెను స్వామికి నివేదన చేసే సాంప్రదాయం లేదు. చూసారుగా ఈరోజు వీడియో. మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్‌లో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి.